పబ్లిక్ కోర్ట్ న్యూస్ కి స్వాగతం. సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే పార్టీలను సిద్ధాంతాలను వ్యతిరేకించడానికో సమర్థించడానికో సినిమా మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. తాజా తెలంగాణ రాజకీయాల్లో ఓ సినిమా కాకపుట్టిస్తోంది. అదే రజాకర్, ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది కానీ తెలంగాణకు విముక్తి లభించలేదని చరిత్ర చెబుతోంది. నిజాం అరాచకాలతో తెలంగాణ ప్రజానీకం అల్లాడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకర్ల వ్యవస్థ చరిత్రలో నెత్తుటి మరకలు మిగిల్చింది. అకారణంగా సామాన్య జనాన్ని దోచుకోవడం, హత్యలు చేయడం, ఎదురు తిరిగిన వారిని క్రూరంగా హింసించి ప్రాణాలు తీయడంతో జనం బెంబేలెత్తిపోయారు. మతోన్మాదం స్వైరవిహారం చేస్తున్న రోజులవి. ఆనాటి ఘటనలు గుర్తు చేస్తూ తెరకెక్కిన చిత్రం రజాకర్, ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, పరేమ, ఇంద్రజ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 18న విడుదలైన ట్రైలర్ పెను సంచలనమే సృష్టించింది. ఆనాటి అరాచకాన్ని కళ్ల ముందుంచింది. నిజాం మద్దతుకు రజాకర్లు చెలరేగిపోయారు. ఈ ట్రైలర్ చూసిన వారి నెత్తురు మరిగించిందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం రాజకీయ దుమారానికి తెరతీసింది. పోస్టర్ విడుదల మొదలుకొని వివాదం కొనసాగుతూనే ఉంది. చిత్రాన్ని ఆపాలన్న డిమాండ్లు పతాక స్థాయికి చేరాయి. అదీగాక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ నేత కావడంతో వ్యవహారం మరింత రచ్చకెక్కింది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ పలువురు విమర్శలు చేశారు. హిందువులను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వారికి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందంటూ సినిమా నిర్మాతలు వాదిస్తూ వస్తున్నారు. వాస్తవానికి కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలే కథాంశంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ పెను సంచలనం సృష్టించింది. ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. ఇక కేరళ స్టోరీ కూడా ఇదే తరహాలో వివాదానికి కేంద్ర బిందువైంది. తాజాగా రజాకర్ మూవీ ఇలాంటి సెన్సేషన్ కలిగిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.